ఈ స్కూల్ లేని గ్రామంలో ఈ పిల్లల భవిష్యత్తును మార్చేసే వందల మంది కోరికని ఈ స్కూల్ ని ఈ మ్యాజిక్ షో టెంట్ కింద ఎంతో రహస్యంగా చాలా కష్టపడి కట్టాం. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. మ్యాజిక్ షో మొదలవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఇప్పుడు వచ్చిన గిరిజన పిల్లలందరికీ బొమ్మల్లో డబ్బులు జరుగుతున్నాయి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాల్సిందే. ఈ కొండల మధ్య ఉన్న ఈ చిన్న గిరిజన ప్రాంతంలో ఒక సమస్య ఉంది. అది ఏంటంటే గత 2 సంవత్సరాలకి ఇక్కడైతే నేను విద్యా వాలంటీర్గా అయితే పనిచేయడం జరిగింది. స్కూల్ అనేది లేదు. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేది. పక్క నుంచి ఏమైనా గాలి గాని వచ్చినప్పుడు పిల్లలు కంట్లో పడడం, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు గానీ. ఒకరు ఆ వీడియోని మనకి చేర్చగా ఇలా నలిగిన బట్టలతో నన్ను గుర్తుపట్టలేని విధంగా అక్కడికి చేరుకున్న నేను దూరం నుండి చెట్టు కింద చదువుకుంటున్న ఆ పిల్లల్ని గమనించా. ఒక పక్క ఆ స్కూల్ గురించి మన స్టాఫ్ సమాచారం సేకరిస్తుండగా ఇంకొక పక్క నేను ఈ గ్రామం, ఇక్కడుండే పిల్లల ఆరోగ్యం ఇలాంటి వాటి గురించి కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశా. అయితే ఇక్కడే మన కథని మలుపు తిప్పే విధంగా ఈ ప్రక్రియలో ఒక విషయాన్ని గమనించాను. ఆయన చెయ్యి అంతా చిన్న చిన్న దద్దురు లాంటివి ఉన్నాయి. ఇక్కడ పిల్లల చదువుతో పాటు అందరి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయా అని కనుక్కునే ప్రయత్నం చేశాను. ఏమంటే జబ్బు అంటే జబ్బు అంటాం, జ్వరం పడితే అందరు తాగనట్టు అయిపోతాం, బోధం తిన్నట్టు అయిపోతాం. అయితే ఇది ఎవరో దిష్టి పెట్టడం వల్ల వచ్చిన సాధారణమైన జ్వరం, విరోచనాలే త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే ఇక్కడే నేను ఊహించని ఒక విషయం జరిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి బయలుదేరా. ఈసారి నేరుగా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళా. అనుకోకుండా ఇటువైపు ఏదో పని మీద వస్తే ఈ స్కూల్ గురించి తెలిసింది అన్నట్టు ఆ టీచర్ తో మాట్లాడటం మొదలు పెట్టా. ఈ స్కూల్ కి టీచర్ ఇక్కడ నుంచి వేరే గ్రామం నుంచి వచ్చి పాఠాలు చెప్పి ఇతనికి మన వీడియోల మీద అవగాహన. అయితే ఇప్పుడు మనల్ని ఇతను ఆ స్కూల్ ని చూపించడానికి ఆహ్వానించారు. ఇలాంటి కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం డెవలప్ అవుతుంది. ఇబ్బందులు అంటే సరే వీళ్ళకి మన సమాజం గురించి ఏం తెలుసు. మీ కోరిక ఏంటి? ఇలాంటిది ఒక షెడ్ లాగా చిన్నది ఫస్ట్ వస్తే బెటర్ అనుకుంటున్నారు. షెడ్ లాగా అంటే సిమెంట్ అంటే వేయలేం కదా సార్. క్లాసులు చెప్పడానికి కూడా సార్ ఇబ్బంది ఉందండి. ఇప్పుడు మనకు బ్లాక్ బోర్డ్ లేకపోతే వీళ్ళకి ఏం చెప్పగలం సార్ మనం. వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. కొన్ని సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఈ సగంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ కథ ఏంటో అని ముందు ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలా వింటుండగా సడన్ గా పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడటం మొదలు. అయితే ఏమున్నాయి మన వాళ్ళకి సమస్యలు అంటే అలాగేనా ఇలా కొంత మాట్లాడే ఒంట్లో బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న ఎవరో ఇక్కడ పడుకొని ఉన్నారట కదా. చనిపోయారండి. ఆయన చనిపోయాడా? చనిపోయారండి. చనిపోయాడా? మంగళవారం వస్తే చెప్పారండి. సండే చనిపోయారు. ఈ విషయాన్ని నేను అస్సలు ఊహించలేదు. 2 రోజుల క్రితమే కేవలం జ్వరం, విరోచనాలు అనబడిన ఈ వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేనే లేడు అంటున్నారు. మొన్నే కదా వచ్చా సార్. అంటే ఎవరో ఏదో చేస్తారని ఆ విధంగా చనిపోయారు అని చెప్తున్నారు. వాడికి చనిపోవాలనిపించలేదేమో, అందుకనే గొయ్యి కూడా సరిగా లోతు అవ్వలేదు. అందుకని మళ్ళీ తవ్వుతుండారు రెండోసారి. అసలు ఏం జరిగిందో పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి నేరుగా కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడే ఉండేవారు కదా. ఈ ప్రక్రియలో నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా తెలిసింది. అదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ స్కూల్ కి కూడా ఒక సంబంధం ఉంది. అది మీకు అర్థం కావాలంటే ముందు ఈ స్కూల్ ఎందుకు ఆగిపోయిందో అన్నది తెలియాలి. స్కూల్ బిల్డింగ్ స్టార్ట్ చేసి సుమారుగా 7-8 సంవత్సరాలు అయితే అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏమైంది అప్పుడు? ఏమైంది, అది బేస్మెంట్ కట్టి బిల్లు చేసి ఆ ఊసలంతా అమ్మేసుకొని ఏటో వెళ్ళేసి దాగిపోయారు. ప్రభుత్వం నుంచి కూడా వచ్చింది. మొత్తం కట్టడానికి తీసుకొచ్చిన మెటీరియల్ అంతా కూడా అమ్మేసుకున్నారు. గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చేసారు కాబట్టి పూర్తయిపోయిందేమో అనుకుంటున్నారు. అందుకని భవిష్యత్తు అయితే ఇక్కడ ఆగిపోయింది. అయితే ఇక్కడ బిల్డింగ్ లేనప్పటికీ సాధారణంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అందే వస్తువులు ఇక్కడ కూడా ఉన్నాయి. దీని గురించి ముందు తెలుసుకునే ముందు అసలు ఈ స్కూల్ కి చనిపోయిన వ్యక్తికి సంబంధం ఏంటంటే, మీరు చూస్తున్న ఈ భూమి ఒక కుటుంబానికి సంబంధించిన 3 అన్నదమ్ములది. తన ఊరికి స్కూల్ రావడం వల్ల ఊర్లో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఏమీ ఆలోచించకుండా తనకున్న ఒకే ఒక స్థలాన్ని దానం చేసిన దాత ఇతను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడున్న 30 కుటుంబాలని అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క గారాల పట్టి ఆయన కూతురు. ఏం పేరమ్మా నీది? ఈశ్వరి. 2 రోజుల క్రితం నేను ఈ ఊరికి మొదటిసారి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్న ఈ పాప ఇప్పుడు తన తండ్రిని కోల్పోవడంతో ఎంతో దిగులుతో ఉంది. అది దీనిలోకి వెళ్ళినట్టు. సరే, ఇప్పుడు ఎంతో ఆశ్చర్యకరమైన ప్రశ్నకు సమాధానం కనుక్కోవాల్సిన సమయం వచ్చింది. ఇంతకీ అతను ఎలా చనిపోయాడు? ఏమైందంటే అది చెప్పలేం సార్. మరి 3 రోజులకే సడన్ గా వచ్చి ఈవిడ మాట్లాడుతుంది ఇక్కడ ప్రాంతీయ భాష. ఈవిడికి తెలుగు రాదు. ఇక్కడ ఆడవాళ్ళతో మనం ఏమైనా మాట్లాడాలంటే మగవాళ్ళ సహాయం కావాలి. అదే సార్, విరోచనలు, రక్తం, వంతులు
అయిపోయి రాత్రి అన్నమాట 3 గంటల టైం చచ్చిపోయాడు. దేనివల్ల ఇలాగ అయిపోయి చచ్చిపోయాడు అనేసి కూడా తెలియదు సార్. ప్రస్తుతం తెలియకపోయినా రాబోయే రోజుల్లో దీని వెనకాతల కారణాన్ని ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? డబ్బులు లేవు సార్. మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితమే కదా మనకి. మరి వెళ్ళే సాగు చేశారు. ప్రయాణానికి డబ్బులు లేకనా ఇక్కడుండే ఈ కుటుంబాల యొక్క సంపాదన చాలా చాలా తక్కువ. వ్యవసాయం చేస్తూ వాళ్ళు పండించుకున్న దానిలో కొంత మార్కెట్కి వెళ్ళి అమ్మితే ఇంకొంతమంది కూలి పనులు చేస్తూ బతుకుతున్నారు. ఒక్క ముక్కలో వీళ్ళ పేదరికం మీకు తెలియాలంటే నీకేంటి చెప్పులు లేవంట కదా? లేదు సార్. కొనలేదా అమ్మా? డబ్బులు లేవని అడగలేదు సార్. ఇక్కడున్న పిల్లలందరితోని మాట్లాడాక నాకు తెలిసిన ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి జీవితంలో దారిని చూపించడానికి చాలా మందికి తల్లిదండ్రులు కూడా లేరు. డాడీ ఏం చేస్తుంటారు? చనిపోయాడు సార్. అంటే ఫ్యామిలీ లేరండి. లేరు అచ్చంగా ఈ పాపలాగే. సార్ ఇంకా కార్యం అంటే మరణించిన వారి ఆత్మ శాంతి కోసం చివరాఖరిగా చేసే ఒక పద్ధతి. దానికి కూడా డబ్బులు లేవు అని చెప్తున్నారు. ఈ గ్రామానికి స్కూల్ అవసరం అవడం, ఆ సకంలో ఆగిపోయిన స్కూల్ ఈయన స్థలంలో ఉండడం, ఈయన కార్యం కూడా చేయలేని పరిస్థితిలో మనం ఇక్కడ ఉండడం, ఇవన్నిటిని చూస్తే కాలం ప్రకృతి మనకు అప్పచెప్పిన బాధ్యతలా అనిపించింది. కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా సర్ప్రైజ్ గా కార్యానికి పనులు మొదలు పెట్టమన్నా, దానితో పాటు ఆయన కార్యం అయిన నెల రోజుల లోపల ఆయన ఆత్మకు అస్సలైన శాంతి కలిగేలా ఈ గ్రామానికి ఎంత అవసరమైన ఏ స్కూలు కోసమైతే తన సొంత స్థలాన్ని కూడా దానంగా ఇచ్చారో ఆ స్కూలు కూడా పూర్తయ్యేలా చేస్తా ఈ పిల్లల భవిష్యత్తుని సక్రమైన మార్గంలో నడిపించే విధంగా ఒక ప్లాన్ ఖచ్చితంగా వేసి తీరుతా. అది ఎంత కష్టమైనా సరే, ఎంత దూరం వెళ్ళాలన్నా సరే. ఇంకొక 2 రోజుల్లో ఈయన కార్యాన్ని చేయాలని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. మనం కూడా అదే రోజు ఇక్కడ స్కూల్ని ప్రారంభించబోతున్నాం. వీళ్ళెవరికీ తెలియకుండా దాన్ని పూర్తిగా కట్టి చివరిలో వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. దీనికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ప్రస్తుతం ఈ సగం కట్టి వదిలేసిన పునాదిని మనం స్కూల్ కట్టడానికి వాళ్ళం. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. దీని మీద మనకి హక్కు లేదు. కాబట్టి ఇక్కడ స్కూల్ని కట్టడానికి మనకు ఒక స్థలం కావాలి. ఈ భూమి వ్యవసాయానికి పనిచేయకపోవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందన్నది నాకు చెప్పడం జరిగింది మీరు ఆ రోజు. ఇది మీరు నాకు అమ్మితే ఆ డబ్బుల్ని ఇదే ఊర్లో మీరు కొంత వ్యవసాయం చేసే భూమిని కనుక కొనుక్కోగలిగితే ఆదాయం వస్తుంది. ఎలా మీ అన్నయ్య కార్యం కూడా మీరు చేయాలనుకున్నారు కాబట్టి ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఇస్తా. సో మీ సొంత డబ్బులతో మీరు చేసినట్టు కూడా ఉంటుంది. మనం కట్టాలనుకుంటున్న ఈ స్కూల్కి ఈ వాలీబాల్ కోర్ట్ సరిగ్గా సరిపోతుంది. ఇది చాలా చదునుగా ఉంది, ఊరికి మధ్యలో ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఇది గిరిజనులకు చెందిన గ్రామం. ఇక్కడ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా గిరిజనులు అయ్యి ఉండాలి. ఈ భూమి నా పేరు మీద కూడా పెట్టక్కర్లే, నా ఫ్రెండ్ పేరు మీదే ఉంటుంది. అంటే మీ ఇంట్లో వ్యక్తి పేరు మీదే ఉంటుంది. ఒకసారి మనకి ఇక్కడ స్థలం సెట్ అయ్యాక ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. మనం కట్టాలనుకుంటున్న స్కూల్ని వీళ్ళందరి ముందు వాళ్ళకి తెలియకుండా ఎలా కట్టాలి అని తీసుకున్న భూమితో మేము మొట్టమొదటిగా మిమ్మల్ని, పిల్లల్ని, వీళ్ళందరినీ అలరించడానికి మ్యాజిక్ సర్కస్ ని పెట్టబోతున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఊర్లకు కూడా మన ఊరు గురించి తెలుస్తుంది. ఇలా మ్యాజిక్ సర్కస్ పేరుతో పెద్ద టెంట్ వేసాక మనం కట్టాలనుకుంటున్న స్కూల్ని లోపల రహస్యంగా కట్టేయచ్చు. కార్యానికి ఇంకా 16 గంటలు మాత్రమే ఉంది. కానీ ఎంతమంది వస్తారో, వీళ్ళు ఏ పద్ధతిలో చేస్తారో పూర్తిగా తెలియాలంటే రేపటి వరకు ఆగాలి. కానీ ఈ లోపల కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పర్లేదా? మరి మీ వాలీబాల్ కోర్ట్ ఉంది ఇక్కడ. కానీ ఆ సమయంలో నేను గమనించింది ఏంటంటే తన కుటుంబ సభ్యుల వెనకతల నిల్చొని అన్ని నెమ్మదిగా వింటున్న ఈ చిన్నారిని. ఆ విషయాన్ని కొంచెం సేపు అయ్యాక నేను గమనించాను కదా చుట్టూ ఊరు. ఏమ్మా ఐశ్వర్య, ఎలా ఉన్నావు? ఎంతో దిగులుతో ఉన్న ఆమె ముఖాన్ని చూసి ఇలా పిలిచి, ఏంటి కొంచెం డల్గా అయిపోయావు? మా నాన్న గుర్తొచ్చారు సార్. రాత్రులు బాధపడుతున్నావు అంట కదా? ఆ విషయం నాకెలా తెలిసిందంటే ఆ బాధ అక్కడున్న వాళ్ళు నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఉన్న తన జీవితంలో ఉన్నట్టుండి ఈ మార్పు వల్ల సముద్రం అంత బాధ తన కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడద్దు, నేనున్నాను, అందరం ఉన్నాం. హాస్పిటల్కి తీసుకెళ్లారంటే ఇది మామూలు జ్వరమే, తగ్గిపోయింది అన్నారు. జ్వరాలుగా అన్నాను, కాకపోతే తగ్గిపోద్దేమో అనుకున్నాను సార్. నేను బయలుదేరిపోయినా అక్కడి నుంచి. నాకే వచ్చేసరికి ఆశ్చర్యం. తిన్నావమ్మా? ఇంటికి వెళ్తావా? అంతా మంచి రోజులు వస్తాయిలే మనకి. కార్యం రోజు రానే వచ్చింది. ఇక్కడ హిందూ పద్ధతిలో జరిగే ఈ కార్యానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ రావడం మనసుకి మంచిగా అనిపించింది. నాన్నగారు ఆశీస్సులు తీసుకొని మనం ముందుకెళ్ళాలి. గ్రామస్తులు అందరూ కోరికైన ఈ స్కూల్ని మనం అనుకున్నట్టే ఈ రోజే ప్రారంభించబోతున్నాం. అది కూడా ఊర్లో వాళ్ళందరూ ఉంటుండగానే. కానీ ఎవ్వరికీ తెలియకుండా మన ఈ ప్రయాణంలో ఈ అమ్మాయి మనసుకు ఎంతో దగ్గరయ్యాం. ఎంతంటే ఒకప్పుడు సెకండ్ ఇవ్వడానికి మొహమాట పడిన ఈ పాప ఇప్పుడు భోజనం తినిపించమని చెప్పే అంత. తన చుట్టూనే తిని ప్రపంచం అనుకున్న మనిషి ఒక్కసారిగా లేకపోయేసరికి ఈ వయసులో జీవితం ఎంతో మారిపోతుంది. కానీ ఏం పర్లే, ఈ పాప జీవితమే కాదు, ఇక్కడున్న పిల్లలందరి జీవితం కూడా సరైన దారిలో వెళ్లే విధంగా ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. దాదాపు భోజనాలు ముగింపుకు వచ్చేసాయి. ఇప్పుడు మన పనిని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది.
మొట్టమొదటిగా మనం కట్టబోయే బిల్డింగ్ కి కొలతలు తీసుకోవాలి. పిల్లలకి సరదా ఉంటుందని సర్కస్. ఒకసారి మన వాళ్ళు కొలత తీసుకుంటారు ఇప్పుడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఈ ఊర్లో మేస్త్రి పని చేయడానికి, కూలి పని చేయడానికి వాళ్ళ ఆదాయం కోసం కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇక్కడ ఎవరైనా ఆ కొలతల్ని కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే మనం ఇక్కడ ఏదో కట్టబోతున్నట్టు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరి దృష్టిని మనం మరలించాలి. అది ఎలా అంటే, వాలీబాల్ ఆడదాం. నేను ఒకసారి చేయనా? ఒక పక్క అందరూ నన్నే చూసే విధంగా వాలీబాల్ తో నా టాలెంట్ చూపిస్తుండగా, ఇంకొక పక్క మీరు రహస్యంగా కొలతలన్నీ తీసుకోవడం మొదలు పెట్టండి. ఏమంతేం రాదు మనకి. ఇక్కడ వీళ్ళందరూ నౌకడల్లో బిజీగా ఉంటే మన వాళ్ళు మాత్రం దాదాపు కొలతల్ని పూర్తి చేసేశారు. మీరు కూడా గమనించవచ్చు. నేను ఛాలెంజ్ చేసి